ఆల్, వెల్కమ్ టు విచిత్ర కథలు. వెల్కమ్ టు అనదర్ వీడియో బ్లాగ్. సో ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక రిలీజ్ బ్లాగ్ అనమాట మన ఛానల్లో. అప్పుడెప్పుడో బాహుబలి ది ఎపిక్ చేసాము, మళ్ళీ ఇన్ని డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్లీ సుదర్శన్ 35mm దగ్గర ఉన్నాను. 3 మూవీ రిలీజ్ వచ్చామన్నమాట. యాక్చువల్గా ఇది సెకండ్ టైం 3 మూవీ రిలీజ్ అవ్వడం. సో మనం మాత్రం ఫస్ట్ టైం వస్తున్నాం 3 మూవీ రిలీజ్కి. సో ఇంకా తెలిసిందే 3 మూవీ సాంగ్స్ ఎలా ఉంటాయో, వైబ్ ఎలా ఉండబోతుందో, ఐఎమ్ ఎక్సైటింగ్ అనమాట. సో ఛానల్కి వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేస్తున్నాం, సపోర్ట్ చేస్తుండండి. అలా టైం అయిపోయింది, వ్లాగ్లో కలుద్దాం, బాయ్. అండ్ శ్రీ సీతారామం అనే మూవీ రివ్యూ మా ఛానల్ అప్లోడ్ చేశాను, వెళ్ళి ఒకసారి లుక్ చేయండి. మూవీ రివ్యూ ఎలా ఉంది, సినిమా ఎలా ఉంది, సినిమాకి వెళ్ళొచ్చు లేదని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో. సో గో అండ్ వాచ్ ఇట్. చరిత్రలో అందరూ కదా నీకు తెలుసా? చెప్పరా? ఫోన్ నెంబర్ మాత్రం ఇచ్చాను. నేను ఎంత డీసెంట్గా చెప్తుంటే నువ్వు ఎంత డీసెంట్గా బిహేవ్. నన్ను బైక్లో రౌండ్ తీసుకెళ్తావా? బైక్లో వెళ్ళడం అంటే చాలా ఇష్టం.
లేదా అలా చెప్పట్లేదు. సో డన్ విత్ ద ఫిలిం దట్ వాజ్ ఏ డిస్టర్బింగ్ అండ్ డిప్రెస్డ్ ఫీలింగ్ అన్నమాట. సో మూవీ ఇప్పటివరకు నేను యాక్చువల్ ఒక 2 times చూసాను అనమాట. చూసిన ప్రతిసారి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ ఇది 3rd time చూడటం మళ్ళీ అలాంటి ఫీల్ కలుగుతుంది నాకైతే. సో అంటే మూవీలో మ్యాక్సిమం అన్ని ఎలిమెంట్స్ అంటే లైక్ లవ్ని చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. ఆ తర్వాత వచ్చే గ్రీఫ్ మూమెంట్ కానీ డిప్రెషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా ప్రజెంట్ చేస్తారు అనమాట. సో ఆ టైంలో అది చాలా మందికి ఎక్కలేదు ఫిలిము, బట్ రాను రాను అది ఒక అండర్ రేటెడ్ ఫిలింగా మిగిలిపోయింది. సో ఇప్పటికి సినిమాని ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఇంకా ఫ్యాన్స్ ఉన్న చాలా మంది ఉన్నారన్నమాట. అందులో నేను ఒకరిని. నేను చదువుతున్న అంటే నేను 10th class ఉన్నప్పుడు మూవీ రిలీజ్ అయింది. సో అప్పుడు మూవీ చూడలేకపోయాను. ఎప్పుడైతే యూట్యూబ్లో వచ్చిందో అప్పుడు మూవీ చూసాను అనమాట. సో ఆ టైంలో ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా డిస్టర్బింగ్ అనిపించింది నాకైతే. సో మళ్ళీ అలాంటి ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది. సో మూవీని ఫస్ట్ టైం మీరు ఎక్కడ చూస్తారో కింద కామెంట్లో చెప్పండి. అండ్ హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. విచిత్ర సినిమా చూస్తుండే ఎంజాయ్ చేస్తుండే హ్యాపీగా ఉండండి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇంకో క్వశ్చన్ అడిగాలి యాక్చువల్గా. సో అసలు ఈ మూవీకి 3 అని టైటిల్ ఎందుకు పెట్టారో కింద కామెంట్లో చెప్పండి మీకు తెలిసి ఉంటే. సో దట్స్ ఇట్. టాటా, సీ యూ, బై బై. మళ్ళీ కలుద్దాం.